పార్టీ కోసం, మన అధ్యక్షుల వారి కోసం అన్ని ప్రాంతాల నుంచి జన సైనికులు, వీర మహిళలు, పార్టీ నాయకులు కలిసికట్టుగా చాలా చక్కటి కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం మన విశాఖపట్నంలో. త్రివేణి గారికి నేను ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సభాధ్యక్షురాలుగా మీరు చాలా చక్కగా నిర్వహించారు. ఈ సమావేశం మరి ఇవాళ డిసైడ్ చేశారో, నిన్న డిసైడ్ చేశారో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, కానీ చాలా ఆత్మీయంగా ఏర్పాటు చేసినందుకు ఉషా కిరణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. శివశంకర్ గారు అన్నట్టు జనసేన పార్టీలో ఇతర రాజకీయ పార్టీలతో పోల్చుకుంటే ఖచ్చితంగా మనకు ఒక ప్లాట్ఫామ్ ఆల్రెడీ మనం ఐడెంటిఫై చేసాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇన్సెప్షన్ నుంచి కూడా, పార్టీ ఫామ్ అయినప్పటి నుంచి కూడా ఈ విభాగం పైన ప్రత్యేకంగా ఆయన దృష్టి సారించి ఇతర పార్టీలు ఒక రాజకీయ ఎజెండా ఫాలో అవుతూ ఉంటే మనం నిజంగానే మహిళల్లో చైతన్యం వచ్చే విధంగా, నాయకత్వం పెంచే విధంగా, సమాజానికి ఉపయోగపడడం అనేది కేవలం మనం ఒక రాజకీయ శక్తి ద్వారానే కాకుండా సొంతంగా కొంతవరకు కొంచెం వాల్యూమ్ తగ్గించండి అమ్మా. ఉన్నారా ఏమన్నా? కొంచెం వాల్యూమ్ తగ్గించండి. ఓకే. సమాజంలో మనం చేస్తున్న అనేక కార్యక్రమాలు ఓకే, థ్యాంక్ యూ. సమాజంలో మనం చేస్తున్న అనేక సేవా కార్యక్రమాలు రాజకీయ శక్తిగా ఎదగడానికి మనం ఉపయోగించకూడదు. ఎందుకంటే మీరు నిజంగానే త్యాగం చేసి కుటుంబంలో ఉన్న సమస్యలను కూడా మీరు అధిగమించుకుని బయటికి వచ్చి అభిమానంగా కొన్ని ప్రాంతాల్లో అంటే ప్రతి మీటింగ్ దాదాపు నేను పవన్ కళ్యాణ్ గారితో పర్యటిస్తూనే ఉంటాను కాబట్టి కొంతమంది ఆయనకున్న అభిమానం, అంటే ఫిలిం క్రౌడ్ నుంచి వచ్చే అభిమానులు వేరేగా ఉంటారు. కానీ ఆయన్ని నమ్మి సిద్ధాంతాలకి కట్టుబడి నిజంగానే పవన్ కళ్యాణ్ గారి వలన ఒక మార్పు వస్తుంది మన సమాజం కోసం అని కట్టుబడి నిజాయితీగా నిలబడేది వీర మహిళలే. ప్రతి ప్రాంతం ఎక్కడ పోయినా కూడా వీర మహిళలు అద్భుతంగా నిలబడతారు. నిజంగానే మేము ఆశ్చర్యపోయాం. 2 రోజులు 3 రోజులు గడువు ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో దుర్మార్గంగా ఇప్పుడున్న ఈ పార్టీ పెద్దలు ప్రవర్తించినప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి చాలా ప్రాంతాల్లో సిఐలు, ఎస్ఐలు, డిఎస్పీలు కూడా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి బెదిరించినా కూడా సర్పంచులుగా పోటీ చేయడం, ఎంపీటీసీలుగా పోటీ చేయడం, మన పార్టీకి ఈరోజు మనం ఒక చక్కటి స్థానాన్ని కల్పించుకోవడం కేవలం మీ వీర మహిళల ద్వారానే మనం ఆ విధంగా మనం ప్రతి ప్రాంతంలో కూడా పునాదులు వేయగలిగాం. రాజకీయ ప్రక్రియలో అనేక సమస్యలు ప్రతి పార్టీ ఎదుర్కొండు. అందులో పవన్ కళ్యాణ్ గారి పైన ఉన్న అభిమానం చాలా ఎక్కువ కాబట్టి ఇంకా ఎక్కువ అభిమానంతో, ఒక నమ్మకంతో చాలామంది ఈ ప్రయాణాని కోసం అంకిత భావంతో పనిచేస్తూ ఉంటారు. అంకిత భావంతో పనిచేస్తున్నారనే ఉద్దేశంతో మేము ఎవరిని కూడా మేము కించపరచం, లేదా పార్టీలో మనం వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వకూడదనే ఆలోచన మా ఎవ్వరికీ రాదు. ఎందుకంటే మన నాయకుడే ఆ విధంగా మాకు నిర్దేశం ఇస్తున్నప్పుడు, పవన్ కళ్యాణ్ గారే స్వయంగా ఈ విధంగా మనం పార్టీలో కార్యక్రమాలు చేయాలనుకున్నప్పుడు ఎక్కడ కూడా మనం పొరపాటు జరగకూడదు అని పదే 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 ప్రతి మీటింగ్లో ఆయన వివరిస్తూనే ఉంటారు. కమిటీల విషయంలో కూడా పిఎస్సిలో కానివ్వండి, ప్రధాన కార్యదర్శిలో కానివ్వండి, కార్యదర్శిలో కానివ్వండి, చాలా స్పష్టంగా ఆయన కొన్ని సందర్భాల్లో పేర్లు గుర్తుండవు, కానీ ఆయన ఖచ్చితంగా చెప్తారు. వాళ్ళు అనంతపురంలో ఉన్నారు, ఆ మహిళ లాయర్గా పనిచేస్తారు, ఆమె పేరు తీసుకురానని చెప్తారు. లేదా ఫోటో తెప్పించుకుని గుర్తుపెడతారు. ఆయన వీళ్ళు ఎప్పటి నుంచో ప్రయాణం చేశారు నాతోటి, ఓదార్పు యాత్రలో పాపం వీళ్ళు చాలా కష్టపడ్డారు, అటువంటి వ్యక్తులకి మనం స్థానం కల్పిద్దామని చెప్తారు. మొన్న వేసిన కమిటీలో కూడా ఆయన ఒకటే చెప్పారు, ఎవరైతే మొన్న మహిళా సర్పంచ్లుగా ఎన్నికయ్యారో ప్రభుత్వంలో ఉన్న పెద్దలు వారిపైన దాడి చేస్తున్నారో వాళ్ళకి ధైర్యం నింపడానికి కోసం మనం వాళ్ళకి పదవులు ఇద్దాం ఎట్టి పరిస్థితుల్లో కూడా అని వీర మహిళలకి మనం ప్రత్యేకంగా పదవులు ఇచ్చారు. మనం ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మీకు ఈ ఎక్సర్సైజ్లో భాగంగా చాలా లోతుగా ఆలోచించి ఆయన కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు మాకు. ఆ ఇన్స్ట్రక్షన్స్ బేస్ చేసుకునే పార్టీలో నిర్మాణం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు దాదాపు 9 జిల్లాల్లో మనం జిల్లా అధ్యక్షులు, జిల్లా కమిటీలు ఆల్రెడీ పూర్తి చేసుకున్నాం. విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం కూడా చేయాలి, అక్కడ కడప జిల్లా కూడా చేయాలి. ఈ జిల్లాల్లో మనం కమిటీలు వేసుకుంటున్నప్పుడు విచిత్రం ఏంటంటే, ఆశ్చర్యకరమైన విషయం చెప్తా మీకు. అంటే ఉషా కిరణ్ గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి మరి ఆమె రికమెండ్ చేశారు లేదో నాకు తెలియదు, కానీ మహిళా అభ్యర్థులు ఎక్కడైతే ఇన్ఛార్జీలుగా ఉన్నారో మన పార్టీ కోసం వాళ్ళు నియమించే క్యాండిడేట్స్ కానివ్వండి, పేర్లు కానివ్వండి, మహిళల్ని ఇవ్వరు.
వాళ్ళు ఇచ్చే 3 పేర్లు 4 పేర్లు మహిళలు ఉండరు. మరి మేము పార్టీలో ఏమో మన అధ్యక్షులు వారు చాలా స్పష్టంగా కనీసం 30-40% మహిళలకి స్థానం కల్పించమన్నప్పుడు పేర్లు తీసుకురావడం మాకు ఎంత కష్టం అవుతుంది చెప్పండి, అవునా కదా? అయినా కానీ పాపం జిల్లా అధ్యక్షుల లిస్టు తీసుకొచ్చినప్పుడు వాళ్ళని గంటలు కూర్చోబెట్టి ప్రతి నియోజకవర్గం నుంచి 2 పేర్లు 3 పేర్లు తీసుకొచ్చి అక్కడున్న మహిళలకి మనం జిల్లా ఉపాధ్యక్షులుగా, ప్రధాన కార్యదర్శులుగా చాలామందికి ప్రతి జిల్లాలో కూడా ఆ విధంగా మనం ఈ కమిటీ ఫార్మేషన్ చేసుకుంటూ వచ్చాం. కాబట్టి రాజకీయ ప్రస్థానంలో మీరెవ్వరు కూడా పలానా వాళ్ళు మనం ఆహ్వానించలేదు, లేకపోతే పలానా వాళ్ళు మనం గుర్తించలేదు అనే భావన దయచేసి మీరు పెట్టుకోబాకండి. ఎందుకంటే ఈరోజు మనం ఈ విధంగా కలుస్తున్నాం. ఎందుకు కలుస్తున్నాం? ఎందుకంటే ఒక సందర్భంలో అన్నారు మనందరం కూర్చొని మాట్లాడితే బాగుంటుందని, ఇమ్మీడియట్గా ఎస్ అనుకున్నాం. ఎందుకు ఎస్ అనుకున్నాం అంటే మీకు ప్రయారిటీ ఉంది కాబట్టి. మా కార్యక్రమాల్లో మాకు ఎంత లేట్ అయినా, ఎంత ఇబ్బంది అయినా పాపం మీరు త్యాగం చేసి మీ సమయాన్ని మీరు వెచ్చించి వచ్చి కూర్చున్నప్పుడు అది మా బాధ్యతగా మేము భావించుకుని మేము కూడా ప్రతి ప్రాంతంలో ప్రతి జిల్లాలో కూడా పర్యటిస్తున్నప్పుడు ఈ విధంగా మహిళలతో సమావేశం ఏర్పాటు చేసుకుంటుంటాం. మొన్న తూర్పుగోదావరి జిల్లాలో కూడా నేనే నిజంగానే ఆశ్చర్యపోయా. 11:30 అయింది రాత్రి నేను చేరే వరకు. 11:30 రాత్రి భయంకరమైన వర్షంలో కూడా దాదాపు 100 పైన మహిళలు ఈ విధంగానే కూర్చుని ఆ రోజు మీటింగ్ నిర్వహించారు కాకినాడలో. చాలా గర్వపడ్డాను నేను. ఎందుకంటే మన ఏ రాజకీయ పార్టీకి ఇటువంటి బలం ఉండదు. నిజాయితీగా స్వార్థం లేకుండా, ఒక పదవి ఆకాంక్షించకుండా, భవిష్యత్తులో ఏదో నాకు టికెట్ ఇస్తారనో ఇవ్వరనో అన్న ఫీలింగ్ తెచ్చుకోకుండా మీరందరూ కూడా కేవలం పవన్ కళ్యాణ్ గారి కోసం, మన పార్టీ కోసం మీరు పనిచేస్తున్న తీరు చూస్తుంటే మనకి బంగారు భవిష్యత్తు ఉంది. మీరందరూ కూడా ఒకే ఆలోచనతో ఉండండి. అదేంటంటే మన పార్టీలో మనం చాలా ఆనెస్ట్గా ఉంటాం, చాలా క్రెడిబుల్గా ఉంటాం, క్యారెక్టర్ ఉన్న మనుషులు ఉంటారు మన పార్టీలో. చిన్న సంఘటనలు చాలామంది మా దృష్టికి తీసుకొస్తూ ఉంటారు. మీరు కూడా కొన్ని సందర్భాల్లో బాధపడ్డారు సోషల్ మీడియా గురించి మాట్లాడుతూ. సోషల్ మీడియా ఎవరి కంట్రోల్లో ఉంటుంది చెప్పండి? సోషల్ మీడియా ఒక ప్లాట్ఫామ్ ఎందుకు క్రియేట్ చేశారంటే ఎవరి కంట్రోల్లో ఉండకూడదనే వాళ్ళు క్రియేట్ చేసిన ప్లాట్ఫామ్ అది, అవునా కదా? ఇప్పుడు పత్రికల్లో ఒక ప్రకటన రావాలంటే, పత్రికల్లో ప్రెస్ కాన్ఫరెన్స్లో మనం మాట్లాడాలంటే పత్రికా విలేకరులు దాన్ని బేరే చేసుకుని ఇది రాయాలా వద్దా, ఏ వ్యాఖ్య తీసేయాలి, ఏది యాడ్ చేయాలని నిర్ణయించుకుని వాళ్ళు చేస్తారు. సోషల్ మీడియాలో ఏముంది, ఫ్రీ ఫర్ ఆల్. వాళ్ళు ఏం తలుచుకుంటే అది వేసేస్తారు, ఏ ఫోటో అంటే అది పెడతారు, వాళ్ళ అభిప్రాయం ఏంటో వాళ్ళు తెలుపుకుంటారు. ఆ కొత్త వాతావరణం ఎదుర్కోవడానికి చాలామంది మహిళలు పాపం ఇబ్బంది పడుతున్నారు. చాలా జిల్లాల్లో పాపం నిజాయితీగా పనిచేసే మహిళలను కూడా టార్గెట్ చేస్తున్నారు. దాని గురించి చాలా సందర్భాల్లో మాకు కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే పార్టీలో క్రమశిక్షణతోటి ఎదిగే వ్యక్తులకే పార్టీ పదవులు ఇవ్వాలని చాలా స్పష్టంగా మన ప్రెసిడెంట్ గారు చెప్పారు. ఎవరైనా ఏ ప్రాంతంలో ఎటువంటి స్థాయి వ్యక్తి అయినా సరే పొరపాటున మహిళలను అగౌరవపరిస్తే మాత్రం కఠినంగా వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాం. పార్టీ నుంచి వాళ్ళకి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ఏదైతే ఉంటుందో తప్పకుండా పార్టీ నుంచి దానికి ఉంటుంది తప్ప ఆ విషయాలు పట్టించుకోవడం లేదనే భావన దయచేసి మీరు ఎవరు కూడా తెచ్చుకోబాకండి. ఎందుకంటే ఒక డిసిప్లినరీ కమిటీ రాబోతుంది, మహిళా కమిటీలు రాబోతున్నాయి త్వరలో. ప్రతి జిల్లాకి, ప్రతి పట్టణానికి మహిళా కమిటీలు రాబోతున్నాయి. డిసెంబర్ ఆఖరికల్లా అన్ని జిల్లాల్లో కూడా మహిళా కమిటీలు ఏమని ఆల్రెడీ ప్రెసిడెంట్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో అందులో భాగంగా మీరందరూ కూడా యాక్టివ్గా ఉండండి. మీ దగ్గర ఒక టీం ఉన్నప్పుడు ఎవరు కూడా ఆ విధంగా బిహేవ్ చేయలేరు. ఎందుకంటే ఏదో స్కాటర్డ్గా ఉన్నప్పుడు మనం రకరకాల కార్యక్రమాలు చేసుకుంటున్నప్పుడు ఎవరు పడితే వాళ్ళు కావాలని కొంతమంది దుష్ప్రచారం చేస్తూ ఉంటారు. సహజంగానే రాజకీయాల్లో ఒకళ్ళు ఎదుగుతుంటే వాళ్ళని కించపరచడానికి కోసం, వాళ్ళని తగ్గించడానికి కోసం అన్ని విధాలుగా ప్రయత్నిస్తూనే ఉంటారు. కాబట్టి మీరు అటువంటి అంశాలపైన మీరు టెన్షన్ పడకుండా ఒక నమ్మకంతో ముందుకెళ్ళండి. కమ్యూనికేషన్ విషయంలో కూడా ఇందాక 4-5 మాట్లాడినప్పుడు ఇదే విషయం ప్రస్తావించారు. చిన్న పార్టీ, మనమేం 100 సంవత్సరాలు 40 సంవత్సరాలు లేకపోతే గతంలో మనం పదవులు అనుభవించిన పార్టీ కాదు. మనం నిర్మాణం అనేది చాలా కష్టంగా జాగ్రత్తగా చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. రకరకాల టెక్నాలజీని కూడా వాడుతున్నాం. కొత్తగా ఒక డెవలప్ చేసాం ఒక టెక్నాలజీ, ట్రూప్ మెసెంజర్ అని. అది ప్రస్తుతం టెస్టింగ్లో ఉంది కృష్ణా జిల్లాలో. అది అప్రూవల్ అయినాక ప్రెసిడెంట్ గారు దాన్ని లాంచ్ చేస్తారు. సో అన్ని జిల్లాల్లోనూ ఏ విధంగా మనం క్రియాశీలక సభ్యత్వం చేశామో మీ అందరికీ కూడా పార్టీ నుంచి, మన అధ్యక్షుల వారి దగ్గర నుంచి రెగ్యులర్గా మీకు మెసేజ్లు వచ్చేటట్టు, ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా పార్టీ కార్యక్రమం మెసేజ్ మీకు అందేటట్టు ఇటువంటి ప్లాట్ఫామ్స్ మనం క్రియేట్ చేసుకుంటూనే వస్తున్నాం. ఈలోపు మీరు కూడా మీకు లోకల్గా ఉన్న 10 మందో 100 మందో మీరు అందరు కలిసి చిన్న వాట్సాప్ గ్రూపులు తయారు చేసుకుని అక్కడ కూడా మీరు షేర్ చేసుకుంటూ ఉంటే కమ్యూనికేషన్ గ్యాప్ ఎక్కడ రాదు. ఎందుకంటే నేను
శివశంకర్ గారిని నేను అభినందిస్తున్నా. ఎప్పుడో రాత్రి 10:30కి మేము భీమిలి నుంచి బయలుదేరి వస్తున్నప్పుడు కూడా ఒక వాట్సాప్ మెసేజ్ పంపించాలంటే, ఇవాళ ఉదయం మీటింగ్ గురించి శివశంకర్ గారు అందరికీ మెసేజ్లు పంపించమని వాళ్ళ ఆఫీస్కి ఫోన్ చేశారు. దాదాపు 10 ఫోన్ కాల్ చేయాల్సి వచ్చింది ఒక్క మెసేజ్ పంపించడానికి. ఎందుకంటే పొరపాటు ఉండకూడదు, అందరినీ గౌరవించాలి, ఎవరిని మిస్ అవ్వకూడదు, ఎంతమంది పంపిస్తున్నారు, వాళ్ళ నంబర్లు ఏంటి, పేర్లు ఏంటి. సో ఇటువంటి ట్రాన్సాక్షన్ మనం చేయాల్సి వస్తున్నప్పుడు ఒక్కొక్క మెసేజ్కి చిన్న చిన్న మిస్టేక్స్, లేకపోతే ఎవరినో మిస్ అవ్వడం, కొంతమందికి సమాచారం చేరకపోవడం అవి సహజంగానే జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మన నిర్మాణం ఇంకా ఆ స్థాయిలో జరగలేదు. కాబట్టి మీరు అటువంటి వాటి గురించి దయచేసి మీరు ఎవరు కూడా అంత సీరియస్గా తీసుకోబాకండి. మీకు వచ్చిన సమాచారాన్ని మీరు పంచుకోండి. తద్వారా అందరికీ కూడా ఈ సమాచారం అందేటట్టు పార్టీలో మంచి స్పిరిట్ తీసుకురాగలుగుతాం, మంచి పండుగ వాతావరణం తీసుకురాగలుగుతాం. అదేవిధంగా ఈ డ్వాక్రా సంఘాల్లో ఉన్న సమస్యలపైన కొంతమంది వివరించారు. అదేవిధంగా మన స్టూడెంట్స్ ఫీ రీఎంబర్స్మెంట్ గురించి కూడా నేను శివశంకర్ గారిని కోరాను. కొన్ని ఇష్యూస్ ప్రెసిడెంట్ గారి దృష్టికి రెగ్యులర్గా వస్తూ ఉన్నాయి. ఏ విధంగా రోడ్స్ పైన మనం రీసెంట్గా మనం కార్యక్రమం చేసాము. భయంకరమైన రహదారులు, ఎవరు పట్టించుకోవడం లేదు, ఎవరు మాట్లాడినా భయపడుతున్నారు మాట్లాడడానికి కూడా. ఎందుకంటే ఈ ఎమ్మెల్యేలు మంత్రులు దాడులు చేపిస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ధైర్యంగా చేయాలంటే జనసేన పార్టీని దానికోసం నిలబడుతున్న ఉద్దేశంతో చాలా చక్కగా మనం అన్ని ప్రాంతాల్లో రోడ్ల దుస్థితి గురించి మన ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాం. రాబోయే రోజుల్లో మనం గతంలో యువత కోసం, ఉపాధి కోసం ఏ విధంగా ఏపీపీఎస్సీ జాబ్ ఎంప్లాయ్మెంట్ కోసం మనం చేశామో, తప్పకుండా మహిళా సమస్యలపైన కూడా ప్రెసిడెంట్ గారు ఒక కార్యాచరణ రూపొందించారు. వాటిలో మీరందరూ కూడా పాల్గొనేటట్టు కొంచెం యునీక్గా, ఇన్నోవేటివ్గా చేద్దాం మనం చేసే కార్యక్రమాలు. ఎందుకంటే ఆ బలం మన దగ్గర ఉంది. వేరే పార్టీలతో పోల్చుకుంటే మనం ట్రెడిషనల్గా వేరే పార్టీలు వ్యవహరించినట్టు మనం వ్యవహరించాం. కొంచెం డిఫరెంట్గా ఆలోచించి కొత్త తరహాలో మనం కొన్ని ఉద్యమాలు తీసుకొస్తూ ఉంటాం ప్రజల సంక్షేమం కోసం. కాబట్టి ఆ ఇష్యూస్ పైన కూడా మీరు తప్పకుండా ప్రిపేర్ అవ్వమని మిమ్మల్ని కోరుతున్నాను. యాప్ గురించి మీరు చెప్పారు. ప్రెసిడెంట్ గారు ఆల్రెడీ మన జనసేన పార్టీ న్యాయ విభాగం లీగల్ సర్వీసెస్ అందించే విధంగా అన్ని జిల్లాల్లోనూ కూడా లీగల్ సెల్ ఏర్పాటు చేశారు. మనకి రేవతి గారు ఇక్కడ ఉన్నారు. అదేవిధంగా గతంలో మీరు కూడా ఉన్నారు కదా లీగల్ సెల్లో. సో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా మనకి ఈ రోజున లీగల్ సెల్ ఎక్కడికక్కడ ఏర్పాటు చేశారు. ఎక్కడైనా ఏ సమస్య వచ్చినా మన జన సైనికులకి, వీర మహిళలకి, నాయకులకి తక్షణమే స్పందించే విధంగా ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇది కాకుండా అంటే యాప్ గురించి మీరు అసలు పట్టించుకోవసరం లేదు. ఎందుకంటే పార్టీ ఆఫీస్లో కూడా 24 గంటలు మనం ఒక నంబర్ నమోదు చేసుకుని ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా మీరు పార్టీ ఆఫీస్కి ఫోన్ చేస్తే స్పందించే విధంగా ఒక కార్యక్రమం రెడీ చేయమని ప్రెసిడెంట్ గారు ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చారు. దాని గురించి కూడా మన పార్టీలో మనం ఆ కార్యక్రమం చేపట్టబోతున్నాం. అదేవిధంగా క్రియాశీలక సభ్యత్వంలో మీ అందరికీ తెలుసు, మనం ఈ రోజున ఇన్సూరెన్స్ పథకం ద్వారా ఎంతోమంది కుటుంబాలని మనం పార్టీ నుంచి మనం ఆదుకోగలుగుతున్నాం. ఒక సిస్టమ్ ఏర్పాటు చేసుకున్నాం. 5 లక్షల రూపాయల బీమా పథకం ఈరోజు భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఎవరికి కూడా ఇవ్వడం లేదు. ఆ కార్యక్రమం ద్వారా ఒక భరోసా నింపగలుగుతున్నాం మన జన సైనికుల్లోనూ, మన పార్టీ వర్కర్స్లో కూడా మీకు మీ దృష్టికి తీసుకొస్తున్నాను. కొన్ని అంశాలు మీరు నా దృష్టికి తీసుకొచ్చి అందులో పార్టీలో కొంతమంది వచ్చి వెళ్ళిపోవడం, ఎందుకు వెళ్ళిపోయారనే దాని గురించి మనం మాట్లాడుకుందామని. వాస్తవంగా శివశంకర్ గారు ఇంతకుముందు చెప్పినట్టు, తాతారావు గారు చెప్పినట్టు మీరు కూడా కొంచెం ఇందులో భాగస్వాములు అవ్వాలి. ఒక అంశం పైన కేవలం మేమే స్పందించాలనే భావన మీలో రాకూడదు. తప్పకుండా మీ చొరవ చూపించండి. అక్కడ ఏ నియోజకవర్గానికి వెళ్తున్నారా, ఏ జిల్లాకి వెళ్తున్నారా, మిమ్మల్ని ప్రశ్నించే అధికారం ఎవరికీ ఉండకూడదు. ఎందుకంటే మీరు స్వార్థం లేకుండా పార్టీ కోసం, పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేస్తున్నారు. డెఫినెట్గా నేను మిమ్మల్ని గౌరవిస్తాను ఆ విషయంలో. నాయకత్వం ఎక్కడన్నా చిన్న చిన్న ఆలోచనతోటి వారు అట్లా భావించినా పై స్థాయిలో మాత్రం మాకు అటువంటి ఆలోచనలు ఎక్కడా ఉండవు. మీరు ఎక్కడైనా మీరు స్వేచ్ఛంగా తిరగండి. ఏ నియోజకవర్గానికి వెళ్ళినా మీరు పార్టీకి ఉపయోగపడే విధంగా అక్కడున్న నాయకుల్ని మీరు కలిసి, ఒకవేళ కొంతమంది కొన్ని కారణాల వల్ల మన పార్టీ నుంచి దూరం అవుతే తప్పకుండా వాళ్ళని దగ్గర అయ్యేటట్టు మీ వంతు మీరు ఒక అడుగు ముందుకు వేయండి. వాళ్ళని కూడా మరి ఆహ్వానించండి మన పార్టీలోకి అని మీరు మనస్ఫూర్తిగా మీకు తెలియజేసుకుంటున్నాను. పదవుల విషయంలో ఖచ్చితంగా మీరందరూ మెచ్చుకునే విధంగా చాలా చక్కగా చేశారు, మంచి ఆలోచన అనే విధంగా పవన్ కళ్యాణ్ గారు కమిటీలు వేయమని కోరారు. అది తప్పకుండా రాబోయే రోజుల్లో డిసెంబర్ 31 కల్లా రాష్ట్ర వ్యాప్తంగా మనం ఈ కమిటీలన్నీ కూడా పూర్తి చేసుకోబోతున్నాం. చక్కటి కార్యక్రమం. దాన్ని మీరు ప్రతి ఒక్కరూ ఒక చొరవ చూపించుకొని ఏ పోస్టులో అయితే మీరు ఉపయోగపడగలుగుతారో,
ఎందుకంటే కొంతమంది జిల్లా వదిలి వెళ్ళలేరు, కొంతమంది జిల్లాలోనే పర్యటిస్తూ అంటారు, కొంతమంది నియోజకవర్గాల్లోనే పర్యటించడం అనే భావన ఉండొచ్చు. అటువంటివన్నీ మీరు ఆలోచించుకుని ఇక్కడైతే నాకు బాగుంటుందని చెప్పడం. అందుకని నాకు ఆ పదవి వేరే వాళ్ళకి వచ్చిన పదవి నాకన్నా ఎక్కువ ఉందనే భావన మాత్రం దయచేసి మీరు తెచ్చుకోబాకండి. ఎందుకంటే ఒక్కొక్క వాళ్ళకి ఒక్కొక్క భావన, ఒక్కొక్క వాళ్ళకి ఒక్కొక్క పరిధి ఉంటుంది. ఆ పరిధిలో భాగంగా వాళ్ళని ఉపయోగించుకోవడానికి పార్టీలో మేము కూడా బాధ్యతగా మేము వ్యవహరించాలి. కాబట్టి ఒక యూనిట్గా, ఒక ఫ్యామిలీగా మనం భావించుకుని మీరందరూ కూడా పేరు పేరున నా రిక్వెస్ట్ ఏంటంటే, నిజంగానే ఈరోజు ఈ సమావేశం చాలా చక్కగా జరిగింది. భవిష్యత్తులో ఇంకా ఒక 100 మంది మహిళలు ఇక్కడ వచ్చి కూర్చునేటట్టు మీరు కృషి చేయండి. మేము చేయాల్సింది పార్టీ నుంచి మా దృష్టికి తీసుకురండి. ఎక్కడ కూడా పొరపాటు లేకుండా మిమ్మల్ని గౌరవించే విధంగా, మన ఫ్యామిలీని ఇంకా మనం పెంచుకునే విధంగా మనందరం కూడా ప్రయత్నం చేద్దామని మరొకసారి నేను కోరుకుంటూ ఈ చక్కటి అవకాశం కల్పించారు. ఆదివారం రోజు నిజంగానే మీరందరూ ఈ విధంగా సమయం వెచ్చించి వచ్చినందుకు పేరు పేరున మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జనసేన.